హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుమ్, నమస్తే. వెల్కమ్ టు షమ్స్ ఇబ్రాహీం ఛానల్. ఈరోజు మనం మటన్ కీమా ఆలు ములంకాడ కర్రీ చేయడం నేర్చుకుందామండి. ముందుగా కుక్కర్ పెట్టుకున్నానండి. అందులో నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇందులో నేను 2 పచ్చిమిర్చి, 5 నుంచి 6 మీడియం సైజ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నానండి. ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై ఇలా ఫ్రై చేస్తుండగా నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. ఈ కర్రీ కోసం నేను ఒక 1/2 కిలో కీమా తీసుకున్నానండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతుండగా ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకొని బాగా కలిపి చూసారు కదండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాక ఇది బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన ఉంటే టేస్ట్ బాగోదు, అందుకని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నానండి. అన్నీ వేసుకొని బాగా కలిపాక ఇందులో నేను కీమా తీసుకున్నాను కదండి, అది బాగా వాష్ చేసి వేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలిపి కీమాలో వాటర్ రిలీజ్ అయ్యి ఆరేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు కుక్ అయ్యేంత వరకు మనం మసాలా చూద్దామండి. మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్ చూద్దాం. నేను కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నాను, గరం మసాలా, ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నానండి, జీలకర్ర, ధనియాలు, 2 టొమాటోస్ తీసుకొని రఫ్లీ చాప్ చేసుకున్నానండి. ఇది జార్లో వేసి మెత్తని పేస్ట్ చేసుకుందాం. చూసారు కదండి, పేస్ట్ అయిపోయింది. ఈ పేస్ట్ని ఇప్పుడు కైమాలో వేసి బాగా కలుపుకుందామండి. ఈ మసాలా నుంచి పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకుందామండి, ఒక 5 మినిట్స్ వరకు. చూసారు కదండి, కుక్ అయిపోయింది బాగా. ఇందులో నేను 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. కారం వేసుకొని బాగా కలిపాక ఇందులో నేను వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ని వేసుకుంటున్నానండి. ఇది మొత్తం బాగా కలుపుకున్నాక నేను ఇందులో 1 నుంచి 2 వరకు పెద్ద సైజ్ ఆలు తీసుకున్నానండి. అది బాగా వాష్ చేసి కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఆలు కైమా రెండింటిని నేను ఇప్పుడు కుక్కర్ పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వరకు కుక్కర్ మూత పెట్టేస్తానండి. ఇందులో ములంకాడ వేయట్లేదు, ఎందుకంటే ములంకాడ వేస్తే బాగా మగ్గిపోయి స్ప్లిట్ అయిపోతుంది, టేస్ట్ అస్సలు బాగోదండి. ముందుగా ఆలు కీమా ఈ రెండింటినే బాగా ఉడికించుకోవాలన్నమాట. ఫస్ట్ ఉడికిన తర్వాతే ములంకాడ వేయాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేస్తానండి. ఈ కర్రీ చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినా పెట్టవచ్చు. చూసారు కదండి, కుక్ అయిపోయింది కదా. ఇందులో నేను వాష్ చేసి పెట్టుకున్న ములంకాళ్ళని వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా కలిపి, ఈ ములంకాళ్ళకి కుక్కర్ మూత పెట్టాల్సిన అవసరం లేదండి. ఓన్లీ లిడ్ పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి కుక్ అవ్వడానికి పెట్టేస్తున్నాను. చూసారు కదండి, లిడ్ పెట్టేశాను, కుక్ అయిపోయిందండి మొత్తం. చూసారు కదా, మటన్ కీమా ఆలు ములంకాడ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఇది మనం రైస్తో కానీ బగారా రైస్తో కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందామా. ములంకాడలో చాలా పదార్థాలు ఉంటాయండి. థైరాయిడ్ వాళ్ళకి కానీ మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి కానీ తీసుకుంటే చాలా మంచిది. దీని చెట్టు నుంచి వేరు వరకు అన్నీ చాలా మంచిదండి ఒంటికి. సరేనండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.